నేను ఇప్పుడే దిల్రుబా సినిమా చూసి వస్తున్నా భయ్య, ప్రీమియర్ షో. సినిమా ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి అనుకుంటున్నా. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మాట చెప్పదలుచుకుంటున్నా భయ్య, నిజంగా చెప్తున్నా, కిరణ్ అన్నకు లేదు తిరుగు, కిరణ్ అన్నే ఇండస్ట్రీకి వెలుగు. ఎందుకనంటే భయ్య మామూలు యాక్టింగ్ కాదు భయ్య, ఎప్పుడు కూడా ఈ యాక్టింగ్, ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఎప్పుడు కూడా చూడలేదు. కొత్తదనంగా, కొత్త మాస్ ఎలిమెంట్స్. నిజంగా కేసీపీడి సాంగ్స్ మొత్తం పూనకాలతో దద్దరిల్లిపోయింది భయ్య థియేటర్. నిజంగా చెప్తున్నా, హోలీ ఫెస్టివల్ అని అంటే మామూలుగా బయటనే సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నారేమో, థియేటర్లోకి వచ్చి ఆన్ స్క్రీన్ మీద సినిమా చూస్తూ కూడా సెలబ్రేట్ చేసుకోండి, తప్పు లేదు భయ్య. నిజంగా చెప్తున్నా, ఫుల్లీ నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్. కిరణ్ అన్న ఆ సినిమాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినావు, ఈ సినిమాతోనేమో ఇంకా మంచి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినావు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఆడియన్స్ 1% కూడా డిసప్పాయింట్ చేయలేదన్న. నిజంగా దిల్రుబా సినిమా తీయాలంటే దిల్లు ఉండాలి, దమ్ము ఉండాలి. ఆ దిల్లు దమ్ము రెండు నీకున్నాయన్న, 100% నేను చెప్తున్నా. నిజంగా ఇండస్ట్రీకి సరైన దమ్మున మొగడు అన్న నువ్వు. ఇట్లాంటి సినిమాలు ఒకటి కాదు 100 సినిమాలు ఇచ్చినా తక్కువనే అన్న. నిజంగా చెప్తున్నా, ఇంటర్వెల్ బ్యాంగ్ ఏందన్నా, అసలు గాల్లో ఎగిరెగురు కొడుతున్నావు. అటు ఫైట్ సీన్స్లలో ఇరగదీస్తున్నావు, యాక్టింగ్ పరంగా ఇరగదీస్తున్నావు, సాంగ్స్ పరంగా డాన్స్తో ఇరగదీస్తున్నావు. ఎక్కడ చూసినా కూడా కాంప్రమైజ్ లేదన్న ఆడియన్స్ అయితే. నిజంగా నీలాంటి పర్సన్ ఇండస్ట్రీకి చాలా అవసరము. నీలాంటి పర్సన్ ఇండస్ట్రీకి నిజంగా మొన్న నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏంటంటే 10 మందిని నేను అడాప్ట్ చేసుకుంటానన్నావన్నా. నీలాంటి పర్సన్ ఏంటంటే ఇండస్ట్రీకి మాకు కావాలి, చాలా అవసరము. ఏంటంటే ఇండస్ట్రీకి నువ్వు ఒక మామూలు ఒక వ్యక్తివి కాదన్నా, అందరి జీవితాల్లో వెలుగు నింపే ఒక సమూహమైన శక్తివి నువ్వు. నిజంగా చెప్తున్నా, నిజంగా ఆడియన్స్ అందరికీ చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1% కూడా డిసప్పాయింట్ అయినాము అని అంటే దానికి నిజంగా చెప్తున్నా భయ్య, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాదు. ఆ విషయంలో నేను గ్యారంటీ ఇస్తున్నా భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ హోలీ ఫెస్టివల్ని కలర్ఫుల్గా థియేటర్లో కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకోండి, బయట సెలబ్రేట్ చేసుకోండి. నిజంగా చెప్తున్నా, ఈ హోలీ ఫెస్టివల్లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని అంటే ఈ దిల్రుబా సినిమా అన్న. నిజంగా థ్యాంక్ యూ అన్న. దిల్రుబా సినిమా ఎప్పుడో చూసినా చాలా అంటే చాలా మంచిగా ఉందన్న. అసలుకి హీరోనికి మన హీరో ఎట్లా అడిక్ట్ అయిపోయిండో ఒక డ్రగ్ లాగా, నేను కూడా కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చేసి చాలా అంటే ఒక డ్రగ్ కన్నా ఎక్కువ అడిక్ట్ అయిపోయానన్న. లైక్ అన్న చేసిన లైక్ మాస్, అసలుకి ఇంతవరకు చాలా సినిమాలు చూసినా కానీ కా సినిమాకి మించి ఉందన్న ఈ సినిమా. ఎలా తీయాలో అలా తీశారు, లైక్ పాత్రకి ప్రాణం పోసి మరీ తీశారు ఈ సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే మన శామ్ సిఎస్ గారు మ్యూజిక్ మాత్రం లైక్ నాటుసారా మించి దాగి కొట్టినట్టు ఉంది. అసలుకి చూస్తుంటే ఒక్కొక్క ఎలివేషన్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మన కిరణ్ అబ్బవర్ యాక్టింగ్కి లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫుల్గా ఒక లవ్ స్టోరీ. లైక్ సినిమాలో మనం చూడాల్సింది ఏంటంటే లైక్ మన ఇష్టం వాళ్ళ కోసం తగ్గాల్సిందని ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందన్న, అందరు చూడాల్సిన ఒక ఫిలిం ఇది. ఒక బెస్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా సినిమా అయితే మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ కిరణ్ అబ్బవరం అన్న చెప్తుంది కదా, ఆడియో రిలీజ్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఎక్సెల్ తీసుకోండి, ఎక్సెల్తో చూడండి వీలైతే అని చెప్పేసి ఈ సినిమా చూసినాక గ్యారంటీగా చెప్తున్నా, ఎవరైతే లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారో వాళ్ళు ఎక్సెల్కి ఫోన్ చేసి ప్రేమించడం మొదలు పెడతారన్న, మళ్ళీ ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. అండ్ సినిమా వైజ్గా చూసుకుంటే కూడా బెస్ట్ ఫైట్స్ ప్రొడ్యూసర్ గారు అయితే ఒక ఈవెంట్లో అయితే చెప్పారు, ఫైట్స్ నచ్చకపోతే నన్ను నచ్చు కొట్టండి అని చెప్పేసి. కానీ ఆ ఛాన్స్ లేకుండా ఫైట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అన్న దాంట్లో ఇప్పుడు ఒక లవర్ బాయ్గానే చూస్తున్నాం. కానీ ఇప్పటి నుంచి యాక్షన్ హీరో కట్అవుట్ కూడా ఉంది, మంచి మాస్ డైలాగ్స్ కూడా మంచిగా వెళ్ళి, ఏదైతే పూరి సార్ రిఫరెన్స్లు పెట్టుకున్నారో అవన్నీ కూడా బాగా వెళ్ళి అన్న. అండ్ సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్టర్ అఖండ సినిమా తర్వాత మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పులు తుప్పు రేకొట్టిండు అన్న మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ సార్ అయితే. సాంగ్స్లో ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తుప్పు రేకొట్టిండు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ హోలీకి ద బెస్ట్ ఎంటర్టైనర్ అన్న సినిమా మాత్రం. మాస్ అనమాట, మామూలు క్రేజ్ లేదనమాట. నిజంగా కిరణ్ అని చాలా సినిమాలు చూసాం, కానీ ఈ సినిమాలో చాలా కొత్త చూపించారు. ఆ లుక్ వైజ్ కానీ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ మాత్రం మామూలుగా లేదు. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంతా ఒక లెవెల్ అయిపోతుంది. నిజంగా సినిమా స్టార్ట్ అయితే భయ్యా కిరణ్ అలా ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ కానీ అసలు ఆ ఎంట్రీ నుంచి డైలాగులు ఉంటాయి భయ్యా, పంచ్ డైలాగులు భయ్యా, మామూలు డైలాగులు. ఈ సినిమా మొత్తంలో పంచ్ డైలాగ్ పంచ్ మాస్ అనమాట. పంచ్ డైలాగులు నిజంగా చెప్పాలంటే కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో నిజంగా లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి ఒక్క యూత్ అంటే యూత్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట. లవ్ స్టోరీలో చాలామంది రియల్ లవ్ స్టోరీ చాలా తక్కువ ఉంటాయి, కానీ ఈ సినిమా చూసినాక రియల్ లవ్ స్టోరీ గురించి కానీ ఎమోషనల్ గురించి కానీ నిజంగా చాలామంది ఈ మధ్యకాలంలో థ్యాంక్ యూ స్వారీ అని పదే వాడతారు. దాని గురించి ఒక మంచి మీనింగ్ ఇవ్వడం. అలాగే బ్యాక్గ్రౌండ్ నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా నిజంగా ఒకటి చెప్పాలి, శామ్ కొట్టావయ్యా, నువ్వు ఇట్టు కొట్టావు. మామూలు మ్యూజిక్ ఇలా భయ్యా, ఇంటర్వెల్ బిఫోర్ ఉంటుంది ఒక్కటే ఫైట్. ఆ ఫైట్ మాత్రం అబ్బా నిజంగా ఆ ఫైట్ ఉన్నంతసేపు అలా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ ఫైట్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ఫైట్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా అసలు ఇంత క్రేజ్గా తీసుకురావడం అయితే అంటే కింద కెరీర్లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్. అంటే సినిమా ప్రతి సినిమాకు ఒక మలుపు తిప్పుతారు కదా, ఈ సినిమా ఇంకో లెవెల్లో తిప్పింది. కింద హిట్ కొట్టేసావు నిజంగానే. అలాగే హీరోయిన్ల గురించి చెప్పాలి, ఇద్దరు ముద్దుగుమ్మలు ఉంటారు భయ్యా, మామూలుగా లేరు ఇద్దరు ముద్దుగుమ్మలతో కూడా. నిజంగా ఒకటైతే చెప్పాలి, లవ్ గురించి ఎంత ఎమోషనల్గా చూపించారో లైఫ్ గురించి కూడా అంత ఎమోషనల్గా చూపించారు సినిమాలో. అసలు చాలా బాగుంది భయ్యా. క్లైమాక్స్ ఎమోషన్స్ కానీ, ఇంటర్వెల్ బిఫోర్ ఫైట్ కానీ, లవ్ గురించి కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుంది. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. కిరణ్ అబ్బోర్ అన్నయ్య అసలు ఏమున్నా ఫైట్ సీన్స్ మాత్రం ఊచలే భయ్యా. మన కా సినిమా కంటే ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. అసలు మ్యూజిక్ శామ్ కేస్ గారు ఈ సినిమాతో మీకు తిరుగులేదండి, వేరే బీజిఎం అండి. అసలు ఆ లాస్ట్ ఒక 30 minutes మాత్రం ఆ బీజిఎం కానీ, ఆ ఎమోషనల్ సీన్స్ కానీ కిరణ్ అన్న ఏమంటారు కిరణ్ అన్న ఈ సినిమాతో మంచి ఒక ఏమంటారు ఇంప్రూవ్ అంటే యాక్షన్ హీరోగా చూపించాడు. ఆ కొత్త లుక్స్ కానీ, హెయిర్ స్టైల్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్స్ రుక్సర్ గురించి చెప్పాలి, రుక్సర్ అంజలి పత్రం అద్దిపోయింది. అండ్ ఖ్యాతి గారు కూడా మన మ్యాగీ క్యారెక్టర్లో జీవించేశారని చెప్పాలి. అండ్ మన జోకర్ పాత్ర చేసిన అన్నయ్య కూడా చాలా బాగా అద్భుతంగా చేశాడు అతను కూడా. అండ్ విలన్ పాత్ర చేసిన విక్కీ భయ్య కానీ ప్రతి ఒక్కరు భయ్య ఈ సినిమాతో కిరణ్ అన్న ఒక మాస్ యాక్షన్ హీరో, పక్కా చెప్తున్నా మాస్ యాక్షన్ హీరో. అండ్ బీసీఎం మాత్రం అదరగొట్టారు శామ్ కేస్ గారు. అండ్ థియేటర్లో మాత్రం పూనకాలే, ఇంటర్వెల్ సీన్స్ కానీ, ఆ పాటలు మ్యూజిక్ కానీ, టోటల్ మూవీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య, ప్రతి ఒక్కరు అందరూ వచ్చి చూడండి. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. కిరణ్ అన్నకి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ పక్కా. ఆల్రెడీ మనం కాసిమాతో చూసాము, ఈ సినిమాతో కూడా ఇంకా ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్గా నిలిచిపోతుంది కిరణ్ అన్నకి. దిల్ రూబా ప్రతి ఒక్కరు లైక్ లవర్స్ అయినా, ప్రేమికులైనా, భార్య భర్తలు ఎవరైనా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఆదరించాలి. సినిమా మాత్రం వేరే రేంజ్లో ఉంది. అండ్ లాస్ట్ మన 30 minutes కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ తల్లి క్యారెక్టర్ కానీ, ఆ మదర్ సెంటిమెంట్, లైక్ అంటే లైక్ రాయలసీమ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కరు అన్ని అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. కిరణ్ అన్నకి మాత్రం ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా చెప్తున్నా. కా సినిమా కంటే అద్భుతంగా ఉంది, బాగుంది సినిమా మాత్రం, వేరే రేంజ్ బీజే మాత్రం సూపర్. ఇప్పటి నుండి ఎప్పుడని సినిమా ఎదురు చూశాను, ఇప్పుడే సినిమాకి ప్రీమియర్ షోకి రావడం జరిగింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ సార్ గారు లవ్ పరంగా కానీ అండ్ ఎమోషన్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగా తీశారు. సో నాకు బాగా నచ్చిన ఫైట్ సీన్స్ కానీ, ఆడాడ పంచెస్ కానీ, ఆడాడ కామెడీ సీన్స్ ఇలా చాలా బాగా నచ్చినాయి. సాంగ్ అయితే నాకు పీక్స్ నచ్చింది, ఎమోషనల్ సాంగ్. కాబట్టి ఈ సారీ మొత్తం మూవీ స్టోరీకి వస్తే మాత్రం సారీ అండ్ థ్యాంక్స్. ఎక్కడ మనకి ఇష్టమైన మనిషిని దూరం చేసుకోవాలనుకుంటే మాత్రం సారీ అండ్ థ్యాంక్స్ చెప్పకుండా ఉండాలా, చేసుకోకూడదు అనుకుంటే మాత్రం తగ్గి సారీ అండ్ థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి దిల్ రూబా మూవీ తీయాలంటే దిల్ ఉండాలా. ఆ దిల్లు మన డైరెక్టర్ విశ్వకరణ్ సార్కి ఖచ్చితంగా ఉంది. అది ఇంకా ఇలా ఎన్నో మంచి సక్సెస్ సినిమాలు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ప్రెస్ మీట్లో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ సార్ గారు చెప్పినట్టు బ్లాక్ బస్టర్ హిట్ కాకపోతే నన్ను కొట్టనని చెప్పారు. కానీ ఆ మాట నిలబెట్టుకొని ఇప్పుడు ఆయనకు అటువంటి పరిస్థితి లేకోకుండా అటువంటి సిచ్యువేషన్ రాలేదు అనమాట. అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ రామాంజనేయులు బైక్ గెలుచుకున్న అతను కూడా ఇలాగే నన్ను కొట్టండి సినిమా బాగాలేకుంటే హిట్ కాకపోతే అని చెప్పాడు. సో ప్రొడ్యూసర్ సార్ గారికి, మై బెస్ట్ ఫ్రెండ్ రామాంజనేయులు గారికి వీళ్ళిద్దరు సేవ్ అయినట్టునే. సో సేఫ్ అనమాట, తన్నులు తిన అటువంటి పరిస్థితి రాలేదన్నమాట, సేఫ్ అనమాట. The movie, it was so nice, the fighting was so nice that at the ending I love the fighting because they kept the gun and I can rate it 100 out of 100. Thank you very much. And all the best to Kiran uncle and Kalyan.